Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm going to react on post-interval scene of Yavadu movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Mm-hmm. ఎవడ్రా నువ్వు? ఇది నీ లైఫ్ కాదు, నేను నీకిచ్చిన లైఫ్. హలో, డాక్టర్ శైలజ, ఎవరు? నేను. ఎక్కడున్నావు? Oh, there is some connection. That's why she gave him that face only. This face only. నేను ఫోన్ చేయగానే ఎలా ఉన్నావని అడుక్కుంటా. ఎక్కడున్నావని నా కోసం ఇంత దూరం వచ్చారంటే ఏం జరిగింది? నన్ను చంపాలని నా వెంట పడుతుంది ఎవరు? ఈ మొహం ఎవరిది? నాకే ఎందుకు ఇచ్చారు? ఇది ఎవడికి పడితే వాడికి ఇచ్చే మొహం కాదు. ఎవడు వాడు? ఎవడో? నా కొడుకు. నా కొడుకు చరణ్. అందరిలో ఒకడు, అవసరమైతే అందరి కోసం ఒకడు. దొరికిందా రైడు? ఎవరినో తీసుకొచ్చి మా వాడిని కొట్టించావంట. రమ్మని చెప్పరా. నిన్న వచ్చింది ఇల్లేనారా? అవును, పాపం తెలియకొచ్చుంటారా. అన్న అన్నను కొడుతున్నానా? ఏమ్రా షానే, ఏమనుకుంటున్నావురా? ఏం లేదన్నా, నిన్న మా వాడిని కొట్టి ఏదో వార్నింగ్ ఇచ్చారంట. ఏంటన్నది? ఏం రో రీస్టార్ చూసి రాని ప్రతి వానికి మళ్ళా వార్నింగ్ ఇవ్వాలనా? నిన్న లేవారాను? నేను ఉండుంటే ఇవాళ నువ్వు వచ్చేవాడు కాదన్నా. అవును, ఆ వార్నింగ్ ఏంటి? అబ్బా గంతుందారా నీకు? ఈడు నా తమ్ముడు. ఈ కాలేజ్ లో ఈడు చెప్పినట్టే జరగాలి. కాదని నోరు లేచినా చెయ్యి పడినా బొక్కలు ఇరుగుతాయి. సేమ్ టు సేమ్ గదే వార్నింగ్. ఈ వార్నింగ్ గుర్తుపెట్టు. పొద్దుగా లేస్తే మా గదే పనిగా మళ్ళీ అడుగుతా. అట్లానే ఇట్రారా. ఓ ఆడు మళ్ళీ కొడతాడన్నా. అప్పుడైతే మేము లేం, ఇప్పుడున్నాం కదా. ఓ చోటే ఇంకొక కాన్పరి కలిగి నేను చూసుకుంటా. అన్నా, ఆ వార్నింగ్ ఏంటి? ఆడు మా తమ్ముడు గాన్ మీద చేయబడు. అన్నా చేయబడ్డది కదని. సారీ. అరే ఇందాకేదో వార్నింగ్ అన్నావు కదా. అంటే అన్న గాడు ఈ తమ్ముడు ఆన్ మీద చేయబడ్డదనుకో గీడే చూసుకుంటాడు. మరి పోదాం నాడు, గీడుంటే మనవి వలుగుతాయి. వచ్చావు, మా వాడిని కొట్టావు, సరే వార్నింగ్ ఇచ్చి భయపెట్టావంట. భయపెడితే నాకు నచ్చదు. గట్లయితే సారీ, వెళ్ళొస్తుందాం. కుదరదు. ఏంది ఇప్పుడు అన్నను కూడా కొడతావా? అన్నా ఐఎమ్ సో సారీ. ఆ వార్నింగ్ ఏదో ఇచ్చారు, మర్చిపోయాను. ఏంటన్నా అది? కడతమ్ముళ్ళేడు గీడ అన్న లేడు, నడుము ఇట్లా వార్నింగ్ వేయడానికి వస్తుంది అన్న. అన్న నువ్వు గిట్ట నన్ను వదిలేసినావు అనుకో, ఈ ఐటమ్ కావాలంటే అవకరకు నేనే తోలుకపోవాలన్నా. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుసుడు ఎందుకన్నా? వతే వద్దు, నువ్వు మంచోను అన్నా, బాగుండాలి. నడుబే నడు. రే ఇది మన కాలేజ్,
తిట్టినా కొట్టినా మన మధ్యనే ఉండాలి. ఎవడో బయట వచ్చి భయపెట్టావేంట్రా? ఫ్రీడమ్ అనేది కాలేజ్ లోనే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ భయపడితే లైఫ్ అంతా భయపడుతూనే ఉంటాం. సారీ, ఐమ్ సారీ. ఒరేయ్ కాఫీరా. రే రోజు కాఫీ లేట్ అవుతుందిరా. నీ వల్ల హాస్పిటల్ కి లేట్ గా వెళ్తున్నాను. ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా? నీ కాఫీలు ఇచ్చి ఇచ్చి స్కూల్ కి, ట్యూషన్ కి, కాలేజ్ కి అన్నిటికీ లేటే. చిన్నప్పటి నుంచి నన్ను పంట చేసే కదే. సర్లేరా, నీకు తెలుసు కదా నీ కాఫీ తాగిందే నాకు డే స్టార్ట్ కాదని. రే 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 రారా. రెడీ అవ్వు, కాఫీ తెస్తా. తొందరగా టిఫిన్ పెట్టరా, ఆకలి అవుతుంది. ఏంట్రా ఇది? టిఫిన్ తినాలంటే టిఫిన్ వండాలి. ఇంటికి వచ్చినప్పుడు ఇది డ్యూటీ రా. ఎరా మళ్ళీ కాలేజీలో ఏదో గొడవ పడ్డావంట? ఈసారి గొడవ నాది కాదమ్మా, వీడిది. ఒరే ఇంకా ఎంతకాలం ఈ మొగ ఎదలతో తిరుగుతారా? నీ వయసు వచ్చేసరికి మీ నాన్న నన్ను పడేసి 3 years. ఇట్లా అవ్వా సార్గా సార్గా వీడికి అంత సీన్ లేదమ్మా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మాస్ నాలా క్లాసే లేదు. విచ్ గర్ల్ విల్ లవ్ హిమ్ టెల్ మీ? అయినా వీడికున్న కోపానికి ఏ అమ్మాయినా వీడిని చూసి పారిపోవాల్సిందే. ఒరే మీరు ఎన్నన్నా చెప్పండ్రా, నా కొడుక్కి ఒక అమ్మాయి నచ్చాలంటే తను పెట్టి పుట్టాలి. ఎవరమ్మా? డాక్టర్ శైలజ అంటే మీరేనా? మా ఎవరు? ఉండరా అడుగుతున్నాను. చరణ్ మీ అబ్బాయేనా? అవును. ఒకసారి లోపలికి రావచ్చా? కమిన్. ఏం కావాలి? మీ బ్లెస్సింగ్స్ కావాలత్తయ్య. అత్తయ్య ఎవరమ్మా? నా కాబోయే కోడలంటరా. కోడలా? అమ్మని కొమ్మ తీసేది వచ్చేసింది ఏంటి? వాట్? ఎవర్రా పూర్ గర్ల్? నువ్వా నువ్వా నువ్వా? How is it possible? కాలేజీలో కొత్త అడ్మిషన్ అనుకుంటా. నీ వెనకాల వైట్ టీ షర్ట్ లో వస్తుంది. మైండ్ బ్లోయింగ్ రా. నేనైతే ఈ లైఫ్ కి బుక్ పో. చూడు మావా, ఒకసారి చూడు. అమ్మని వీడికి చాలా ఎక్కువ. ఎలాగైనా డైవర్ట్ చేద్దాం. ఎవరు ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా? బ్లాక్ వైట్ కాక వైట్ విత్ పింక్ బ్యాగ్, వెరీ బ్యూటిఫుల్. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకు నచ్చలేదా? అసలు నువ్వు ఎక్కడ, తను ఎక్కడ? ఈ ఫిజిక్ ఏంటి, దాని ఫిగర్ ఏంటి? కలర్ చూసుకున్నావా? దాని కలర్ చూడు. తన నవ్వు ఎక్కడ? మామ నువ్వు నన్ను పోగొడుతున్నావా తన్ను పోగొడుతున్నావా? నిన్నేవే. లేకపోతే నీ అందం ఎక్కడ, దాని అందం ఎక్కడ్రా? కదా అది భయ్యా. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ లేనందుకు లైట్ గా ఫస్ట్ డేట్ అయిపోయి కాంప్రమైజ్ అవుతున్నట్టున్నా. ఏ సిల్లీ గర్ల్, ఐ డ్రాప్ యు మ్యాన్. ఇప్పుడే ఫస్ట్ టైం చూసానురా. నువ్వు ఇచ్చిన బిల్డప్ కి ఈ నిమిషం వరకు నన్ను నేను అందంగా అనుకున్నాను. కళ్యాణ్ సినిమా రా. రే శశాంక్, రెండే ఉన్నాయరా. రే మామా, పవన్ కళ్యాణ్ సినిమా రా. నెక్స్ట్ టైం వెళ్దాం రా. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 2 tickets ఉంటే ఇస్తారా ప్లీజ్? హలో, కౌంటర్ అక్కడ. వెళ్ళు. అమ్మాయి కదరా, ఇచ్చి. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు మీ ఇద్దరు కొంచెం తెచ్చుకున్నా. తప్పకుండా. ఓ ఐ నో వాట్ మూవీ ఇస్ దిస్. జరిగినప్పుడు నీ బుర్రకి డౌట్ రావాలి కదరా. మీ అమ్మ చెప్పినట్టు మేము నిజంగానే ఎదవరా. నువ్వు కరెక్ట్ రా. అమ్మాయి ఇంతకి నీ పేరేంటి? వద్దు వద్దు. మంజు. మంజు. ఒరే ఎవరో మంజునాథ్ అట. మంజునాథ్ ఫోన్ రా. ఇదిగో మంజునాథ్. ఎవడ్రా వీడు? రాత్రి పగలు తేడా లేకుండా. అమ్మా దాని అలా అంటే వాడికి నేను ఒక్కనే దిక్కమ్మా. అలా అలాగే అమ్మా, అలా ఉండకే. నాకు ఏదోలా ఉంది. పోరా, అమ్మకు కూడా చెప్పాలనిపించలేదు నీకు. చెప్తాం అనుకున్నానమ్మా, అంత లోపల ఇది వచ్చేసింది. ఇదిగో ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. నేను అడిగేస్తున్నాను. ఏంటి? రేపు నీకు పెళ్లి అయ్యాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్నా ఓ తన్నా? చెప్పనమ్మా. నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దొరకవరా నువ్వు?
మన Yeah. జీవితాల్లోకి కొంతమంది కోరుకుంటే వస్తారు, కొంతమంది అనుకోకుండా వస్తారు. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త తర్వాత నా కొడుకు జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలీదు. Mm-hmm. ఆడ సీన్ చూడు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. కూతురికి అన్నం తినిపిస్తున్నా. ఇదిగో ధర్మ, నేను ఎప్పుడే చెప్పలా ఆ ఏరియాని గవర్నమెంట్ వాడు కాదు కదా, ఎప్పుడు ఏమి పీకలేడు అని నేను పీకుతున్నా అన్నావు. మధ్యలో ఈ తెల్లగడ్డ పొడి వచ్చే ప్లాన్ ముందు పెట్టి ఏయ్ ఫర్ యూ 50%, ఫర్ మీ 50% అన్నాడు. ఆడెవడో మ్యాటర్ మొత్తం పేపర్కి ఎక్కించాడు. నువ్వేదో గుడ్ సప్పుడు కాకుండా మ్యాటర్ క్లోజ్ చేస్తావు కదా అనుకుంటే ఏందయ్యా ఈ రచ్చ? ఇవన్నీ వద్దుగానే ఆపేద్దామయ్యా, ఆపేద్దాం. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. ఒక్కసారి ఆపితే ఆగిపోతాం. కేవి మనిషిని నమ్మో, మంత్రిని నమ్మో, డబ్బుని నమ్మో, దమ్ముని నమ్మో నేను ఇక్కడికి రాలేదు. భయం, మనిషిలో ఉండే భయాన్ని నమ్మొచ్చాను. భయమే నా ఇన్వెస్ట్మెంట్. ఇక పేపర్లో వార్త అంటావా? లేడీకి సింహాన్ని వేటాడాలనిపించడం సహజం, కానీ వేటాడితే సింహమే ఆడాలి, లేడీ చావాలి. నోడిది ఆ ఏరియానే అన్నా. రే బుక్క, Oh. వాడు ఆ ఏరియాలోనే చావాలి. Oh. ఎందుకు నానా లోపలికి వెళ్ళని చెప్తున్నానా? ఆగండి రే! వీడు రాతలు రాసిందే మీకోసం, వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా? వీడి చావుని అందరూ చూడాలి. అగ్గి ఎదురెళ్తే ఏమవుతావు చూడాలి. Oh. ఒక్కడు కదలొద్దు. కూర్చోండి బాబు. తీసుకురా. అలాగే నాన్న. Oh. ఇంట్లో ఎంత జనం ఉన్నారు? చదువు నా మాటలు రా. చచ్చిపోతున్నాడు వాడు. వద్దురా. అన్న అన్న వాడు నా ఫ్రెండ్ అన్న. వాడు ఇక్కడోడు కాదన్నా. వాడికి ఇక్కడ గురించి ఏమీ తెలియదన్నా. నేను పంపించేస్తానన్నా. Oh. Oh. Shit. వెళ్ళిపోండిరా. చరణ్ వెళ్ళిరా ప్లీజ్ రా. So guys, जैसे कि हमने पोस्ट इंटरवल सीन भी देख लिया and we know who is Charan and why why she like make her face his face like Charan. Because he was her son and he was really a good man, Charan. And oh my God, Shruti Hassan will play from now on, I think. But yeah, it was so sad how Dharma's people killed that man. Like it was so sad to see, and how that boy's face when her mother did like this, and then he said, Nana, oh God, that was so sad to see. It was like instantly, like it was so hard hitting, and the movie is really really very fantastic. Like whatever I've seen till now is looking good only, and this was the post interval scene, and let's see what will happen after this. And yeah,
and how Charan got killed and all that we have to see. But yeah, Ramcharan sir is such a fantastic actor, such a fantastic dancer. I saw a song, Freedom song, that I will post in Sadhna's reaction today only. And it was such a fantastic, such a nice song, nice steps. It was super fun, you know. And at the same time, like this scene in post interval scene was also fantastic. Like people are saying, why are you watching this movie? This is not some people, okay. But I don't understand what is wrong. I'm liking this movie. This is so good movie. Like till now, whatever I've seen, I'm liking this movie a lot. It is such a nice story, such a nice like play or scenes, whatever they are showing is looking super fun till now. But yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.